బ్యాక్ టు న్యూస్. ఎడారిలో ఆత్మీయతలు ఇంకిపోలేదు, ఒయాసిస్లు ఎండిపోలేదు. అబుదాబిలో మన ఊరి సంత పేరుతో తెలుగు వారంతా వీకెండ్స్ లో కలుస్తున్నారు. కుటుంబ సమేతంగా గడపడానికి వేవ్ అనే సంస్థ ఈ ఏర్పాట్లు చేసింది. సంతకు విశేష స్పందన లభిస్తోంది. వీళ్ళేం వ్యాపారులు కాదు, బిజినెస్ వేళ వృత్తి కాదు, కానీ సరదాగా బట్టల దుకాణాన్ని ఓపెన్ చేశారు. అబుదాబి మిలిటరీ రాడార్ వ్యవస్థలో కీలక పోస్టులో ఉన్నారు ఈయన. అబుదాబి తెలుగువారి వారపు సంతలో ఒక దృశ్యం ఇది. ఎడారి దేశంలో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న తెలుగువారంతా వేవ్ సంస్థ ఆధ్వర్యంలో వారపు సంత ఏర్పాటు చేసుకున్నారు. మీరు చూస్తోంది ఓ రెడీమేడ్ బట్టల దుకాణం. సరదాగా ప్రారంభించిన షాప్ ఇది. సరదాగా ఫన్గా మేము పార్టిసిపేట్ చేసినందుకు బాగుంది. అన్ని స్టాల్స్ చూసి ఓకే, మన ఇండియాలోనే కాకుండా ఇక్కడ కూడా ఇలాంటివి పెట్టచ్చు అని సరదాగా మనం స్పెండ్ చేయొచ్చు అనేది ఇదే ఫస్ట్ టైం చూసినా, పార్టిసిపేట్ చేస్తున్నాం కూడా. అమ్మ చేతి వంట దొరక్కపోవచ్చు, కానీ స్వగృహ అనుభూతిని అందించే ఇటువంటి స్టాల్స్ కూడా ప్రారంభమయ్యాయి. తెలుగు వంటకాలు, గారెలు, బూరెలు, చక్రాలు, అరిసెలు, సున్ని ఉండలు, జంతికలు, కజ్జికాయలు, అన్ని రకాల పచ్చళ్ల స్టాల్. ఇంతమంది ఆత్మీయుల మధ్య, తెలుగింటి వంటకాల ఘుమఘుమల మధ్య ఎంతో ఆహ్లాదంగా గడుపుతున్నారు వీరంతా. ఇక ఎక్కడో దూరాన ఉన్నామన్న ఫీలింగ్స్, హోమ్ సిక్నెస్లు ఉండవు. ఎడారిలో మొగలాయి వంటకాలు లభ్యం కావచ్చు, కానీ ఇటువంటి బిర్యానీ దొరుకుతుందా? హైదరాబాద్ బిర్యానీ ఫ్లేవర్స్ ను కూడా అందిస్తోంది ఇక్కడి తెలుగు వాళ్లే. వీళ్ళందరికీ మేము ఎంకరేజ్ చేసి, మేము వేవ్ నుంచి అంటే వాళ్ళకి ఏమేమి ఉన్నాయో వాళ్ళ టాలెంట్ ఎగ్జిబిట్ చేయడానికి, లేడీస్కి స్పెషల్గా వాళ్ళకి చెప్తే వాళ్ళకి చాలా కష్టపడి ఒక 3-4 డేస్ నుంచి చేశారు. సో ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇంత క్రౌడ్. సో ఇట్స్ ఏ సక్సెస్ ఆఫ్ అవర్ వేవ్ అండి చేస్తున్నాము. ఇంకా దీనిలో ఫుడ్స్లో చెప్పాలంటే రుచికరమైన వంటలు లైక్ బొబ్బట్ల దగ్గర నుంచి పూర్ణాలు, జంతికలు, పచ్చళ్ళు, వాట్ నాట్, A to Z ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఈవెన్ చికెన్ బిర్యానీలు, చిల్లీ 65 ఎవ్రీథింగ్. ఇక్కడే మొదలైంది అసలైన ఆత్మీయ సమ్మేళనం. పిల్లలకు గేమ్స్, రకరకాల పోటీలు పెట్టారు. ఈ గెట్ టుగెదర్ ని మన వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. స్టాల్ నడుపుతున్న ముగ్గురు మహిళలు ఒకే కలర్ శారీలో కనిపిస్తున్నారు. తామెంతటి ఫ్రెండ్సో చెప్పకనే చెబుతున్నారు. బాగుంది, అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఎప్పుడు ఇల్లు, ఆఫీసు ఇవే కాకుండా సరదాగా అందరం తెలుగు వాళ్ళం వేరే దేశంలో చక్కగా వచ్చి సంతలాగా, మన ఊళ్ళో సంత ఉంటుంది కదా, అలా సంతలాగా చక్కగా ఉంది. బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. ఇలా తెలుగు వారందరినీ ఒక్కచోటికి చేర్చి అపూర్వ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు వేవ్ రమేష్ దంపతులు. ఒకటి ఇది సంత అని, మన ఊరు సంత అని ఆల్రెడీ దుబాయ్లో డిసెంబర్లో చేసాము. అక్కడ కూడా లేడీస్, అంటే మేము లేడీస్ అసోసియేషన్ అని పెట్టాం, కానీ ఫ్యామిలీతోనే గ్యాదర్ అవుతామండి ఇక్కడ. తర్వాత లేడీస్లో ఉన్న టాలెంట్ వెలికి తీయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క చిన్న చిన్న, అంటే హౌస్ వైఫ్స్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్లు, అంటే వాళ్ళు చేసే వంటలు కానివ్వండి, వాళ్ళు చేసే కుట్టు పనులు కానివ్వండి, ఏటైనా. మెయిన్గా ఇది అబుదాబిలో చేయడం అనేది ఫస్ట్ టైము. మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, TV9 వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అబుదాబిలో స్థిరపడ్డ తెలుగువారు ప్రతి వారాంతంలో ఇలా కలుస్తూ ఆత్మీయతలు కలబోసుకుంటూ గడుపుతారు. తెర మీద కనిపించే ముద్దుగుమ్మ ఇళ్లలోకి వచ్చిందంటే ఇంకేమైనా ఉందా? కనులారా చూసి అభిమానులు పులకించిపోరు. తూర్పుగోదావరి ఏజెన్సీ ఏరియాలో ఇదే జరిగింది. అడ్డతీగల మండలం పింజరకొండ జలపాతం దగ్గర అందాల నటి అనుష్క షూటింగ్ జరుగుతోంది. విషయం తెలుసుకున్న పరిసర ప్రాంత ప్రజలు అక్కడికి చేరుకుని అనుష్కను చూసి మురిసిపోయారు. జేజమ్మ అంటూ కేరింతలు కొట్టారు. తమిళ హీరో ఆర్యతో జంటగా కుందనపుల్లగం తమిళ చిత్రం షూటింగ్ కోసం అనుష్క ఇక్కడకు వచ్చింది. జనం కేరింతలు కొడుతుంటే వారికి హాయ్ చెప్పిన అనుష్క తర్వాత షూటింగ్ లో బిజీ అయిపోయింది.